హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్గా మట్టి గిన్నెలో చికెన్ పులావ్ చేసిన. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఇక ఇది ఎట్లా చేసుకోవాలో చూసుకోర్రి. మరి వీడియోకి మాత్రం ఒక లైక్ వేసుకోర్రి. హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. ముందుగా రైస్ని మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోర్రి. మన ఛానల్లో మట్టి గిన్నెల ఫస్ట్ వీడియోకి ఇది. గిన్నె వేడిగానే ఒక పావడి నూనె, ఒక పావడి నెయ్యి వేసుకోర్రి. ఈ పులావ్ చేసుకోనికి పెద్దగా మసాలాలు కూడా ఏం అవసరం ఉండదు. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. నూనె వేడిగానే ముందుగా 2 దాల్చిన చెక్కలు వేసుకోర్రి. గట్లనే 2 యాలకులు వేసుకోర్రి. ఒక 3 లవంగం మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ అంత సాజీరా, ఒక 10 గల జీడిపప్పులు. ఇవి జరసేపు ఫ్రై చేసి ఒక 5 మిర్చిలను మధ్యలో కట్ చేసి వేసుకోర్రి. మిర్చి జరసేపు ఫ్రై కాగానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోర్రి. ఉల్లిగడ్డ జర కలర్ మారంగానే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. ఇక దీన్ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోర్రి. ఒక పెద్ద సైజు టమాటాను సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోర్రి. ఈ టమాటాలు వేసిన జరసేపటికి నూనె గిట్ల పైకి తేలుతూ ఉంటుంది. గప్పుడు పిరికెడు కొత్తిమీర, పిరికెడు పుదీనా వేసుకోర్రి. ఇది జరసేపు ఫ్రై కాగానే ఒక చెంచాడు పసుపు వేసుకోర్రి. గట్లనే 2 చెంచాల ఉప్పు, 2 చెంచాల కారం కూడా వేసేసుకోర్రి. ఇది జరసేపు ఫ్రై కాగానే నూనె గిట్ల సపరేట్ అవుతుంటుంది. గప్పుడు ఒక 150 ml పెరుగు యాడ్ చేసుకోర్రి. పెరుగులో మసాలా బాగా కలిసేటట్టు కలబెట్టుకొని కాసేపు మూత పెట్టుకోర్రి. మూత తీసి చూడగానే నూనె గిట్ల పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు చికెన్ వేసి మసాలాలు కలిసేటట్టు బాగా కలిపెట్టుకోర్రి. ఇప్పుడే నీళ్ళు గిట్ల ఏం పోయకుర్రి. చికెన్లో నీళ్ళు ఉరితాయి. గా నీళ్ళతోనే చికెన్ ఉడకబెట్టుర్రి. చికెన్ గిట్ల ఉడుకుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోర్రి. గ్రేవీని ఇంత టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోర్రి. రైస్ వేసినాక వేస్తే మంచిగా ఉండదు. మళ్ళీ చికెన్లో ఉన్న నీళ్ళని ఆవిరై గిట్ల దగ్గరికి అవుతుంది. అప్పుడు బియ్యం పోసుకున్న గిలాస్తోనే 2 గిలాసుల నీళ్లు గిల్ల పోసుకోర్రి. చికెన్ ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటుంది. నీళ్లు మాత్రం ఎక్కువ వేయకుర్రి. నీళ్ళు ఎక్కువ పోసిరంటే అన్నం అంతా మెత్తగా అవుతుంది. గిలాసున్నర బియ్యానికి 2 గిలాసుల నీళ్ళే పోసిన చూసుకోరి. మరి 1.5 పోసినాం అని 3 పోసినాం అనుకో, అన్నం అంతా మెత్తగా అవుతుంది. రైస్ అర్ధ గంట సేపు నానబెట్టినాం కాబట్టి ఎంబటే ఉడుకుతుంది. నీళ్ళు పోసిన కాసేపటికి గిట్ల ఎసరొత్తా ఉంటుంది. గప్పుడు నానబెట్టిన బియ్యాన్ని మొత్తం గిల్లేసుకోర్రి. ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కలబెట్టుర్రి. గిన్నె మీద మూతేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి దించుకోర్రి. ఫైనల్లీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూసిరుగా రైస్ ఎట్లా పుల్లలు ఉడికిందో. వాటర్ ఎప్పుడైనా కరెక్ట్ పోసుకోవాలి. వాటర్ కరెక్ట్ పోసుకుంటేనే రైస్ మంచిగా అవుతుంది. మట్టి గిన్నెలో వండినందుకు మన చేతి మహత్యం తెలియదు, కానీ పులావ్ మాత్రం మస్తు టేస్ట్ ఉన్నది. దీని మేకింగ్ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఈ పులావ్లోకి ఇంత రైతా వేసుకొని తింటే టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోయింది. చికెన్ పీసెస్ మాత్రం మంచిగా ఉడికినాయి. చూసిరుగా చికెన్ పులావ్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన బ్యాచిలర్ పోడు ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీ దోస్తులు, చుట్టాలు, పక్కాలు ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్.